హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు చందూస్ కిచెన్ అండ్ బ్లాగ్స్. ఈ వ్లాగ్ వచ్చేసి కొత్వాల్గూడ ఈకో పార్క్. ఈ పార్క్ ఓపెనింగ్ రేవంత్ రెడ్డి చేశాడు. ఇది నియర్ బై హిమాయత్ సాగర్ దగ్గర ఉంటుంది. నేను షార్ట్స్లో చెప్పాను కదా లాంగ్ వీడియో తీస్తానని చెప్పి, ఇప్పుడు చేస్తున్నాను. ఇది ప్రైస్ కూడా ఏమంతా ఉండదు, టికెట్ ప్రైస్ తక్కువగానే ఉంటుంది. పార్క్లోకి ఎంట్రీ ఇవ్వగానే లెఫ్ట్ సైడ్ ఇలా బోర్డ్ వాక్ అని ఉంటుంది. ఈ పార్క్ చాలా పెద్దగా అనిపిస్తుంది, డిస్టెన్స్ కూడా ఎక్కువగానే ఉంది. ఇలా బోర్డ్ వాక్లోకి వెళ్ళగానే ఇలా నడుస్తూనే ఉంటాము. చుట్టూ గ్రీనరీ, ఎవరైనా సరే ఫుల్ ఎంజాయ్ చేస్తారు ఈ పార్క్లోకి రాగానే. అసలు ప్లాంట్స్ కూడా మొత్తం ప్లాంట్స్, ఫ్లవర్స్, మొత్తం గ్రీనరీ గాయస్. అసలు చెప్తున్నా కదా ఎంత బాగుంది అంటే, అసలు వేరే ప్లేసెస్కి ఎక్కడైనా వెళ్ళిపోయామేమో మన స్టేట్స్ దాటి అన్నట్టుగానే ఉంటుంది. చాలా చాలా బాగుంది పార్క్ అయితే. ఇలా నడుస్తున్న కొద్దీ ఎక్కడ కూడా బోర్ అయితే అస్సలు రాదు. ఇది మెయిన్ వ్యూ అనమాట. ఈ వ్యూ ఎంత బాగుందంటే హిమాయత్ సాగర్ మొత్తం కనిపిస్తుంది అసలుకి ఇక్కడ నించొని చూస్తే. చూస్తున్నారు కదా, హిమాయత్ సాగర్ పూర్తిగా కనిపిస్తుంది ఇక్కడ నించొని చూస్తే. ఆ వాటర్, అసలు ప్లేస్ ఎంత బాగుందో. ఇక్కడ రూట్స్ చూపిస్తుంది, థెమాటిక్ మెడోస్ అని చెప్పి. ఇక్కడ పక్కనే ఉన్న ఇది ఒక ప్లేస్, ఇక్కడ రెస్ట్ తీసుకోవచ్చు. ఇక్కడ పక్కనున్న సౌడమ్మ గుడి కనిపిస్తుంది ఇక్కడ నించొని చూస్తుంటే. ఇది మెయిన్ వ్యూ, ఫ్లవర్స్ పార్క్ ఇది. ఈ ఫ్లవర్స్ పార్క్ ఎంత బాగుందో చూడడానికి, కలర్ఫుల్ ఫ్లవర్స్. ఇందులో మినీ లోటస్ పాండ్ కూడా ఉంది, అది కూడా చాలా బాగుంటది. ఇది బర్డ్స్ పార్క్. దీనికి కూడా సపరేట్గా టికెట్స్ ఉంటాయి, పిల్లలకి పెద్దలకి. ఇంకా బర్డ్స్ అయితే ఎన్ని బర్డ్స్ చూసానో అసలుకి. వెరైటీ బర్డ్స్ వేరే కంట్రీస్ నుంచి కూడా తెప్పించారంట. ఇది వైట్ పీకాక్ అనుకున్నా కానీ కాదంట. ఈ కింగ్ ఫిషర్కి ఈయన గుండె ఎందుకు నచ్చిందో. 3-4 ఉన్నాయి అసలుకి కింగ్ ఫిషర్స్. ఎప్పుడు అడ్వర్టైజ్మెంట్లో చూడడం మాత్రమే, ఇప్పుడు రియల్గా చూసాను. ఈ స్మాల్ పౌండ్ డక్స్ కోసం చూడడానికి బాగుంది. ఇది ఇలా మొత్తం రౌండ్గా వాక్వే ఉంటుంది. బర్డ్స్ని మాత్రం చాలా బాగా చూసుకోవచ్చు. ఇందులో వాళ్ళే మనకు ఫీడ్ ఇస్తారు, బర్డ్స్ కోసం ఫీడ్ చేయడానికి. మేమైతే ఇలా పెట్టాము. అసలు పిల్లల ఫేసెస్లో చూడండి ఆ హ్యాపీనెస్, ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నారు అసలుకి. నా చేతిలో తినండి, నా చేతిలో తిను అని. ఇదిగో వచ్చేస్తుంది మళ్ళీ కింగ్ ఫిషర్. వీటికి కొంచెం కోపం కూడా ఎక్కువ, గుర్రం అంటది ఒక్కోసారి. అసలుకి మా ఉత్సాహమే వేరు అసలుకి. బర్డ్స్ పార్క్లో ఎంత ఎంజాయ్ చేసామంటే చాలా టైం స్పెండ్ చేసాం ఈ బర్డ్స్ తోటి. ఎంతైనా ఆ ఫీల్ వేరే ఉంటుంది. మీకు నా వాయిస్ బోర్ కొడుతుందని చెప్పేసి సౌండ్ ఇవ్వలేను. నన్ను చూసి అస్సలు భయపడకండి, మనకు సింపుల్గానే ఉండడం ఇష్టం, అందుకే ఇలా రెడీ అయ్యా. అస్సలు భయపడకండి. మా ఇక్కడ ఫీడ్ ఇస్తున్నారు డక్స్ కోసం. ఇది వచ్చేసి పిల్లల కోసం ఆడుకోవడానికి స్లైడ్స్, సీసా, ఇంకా వెరైటీ గేమ్స్ ఉన్నాయి. మంచి ఎంటర్టైన్మెంట్. ఇక్కడ నుంచి అయితే మా పిల్లలు అస్సలు రాలేరు, చాలాసేపు ఆడుకున్నారు, ఒక 1-2 hours వరకు. ఆ బ్రిక్స్ ఎక్కడం కానీ వాళ్ళు చాలా ఎంజాయ్ చేశారు. పిల్లలకైతే మంచి స్పేస్ ఇది. ఇది వచ్చేసి లాస్ట్ ఒక ఫోర్ట్ లాగా కనిపిస్తుంది కదా, అక్కడ ఫోర్ట్ లాగా కనిపిస్తుంది కదా, ఇప్పుడు మేము అక్కడికే వెళ్తున్నాము. బటర్ఫ్లై హెవెన్స్ అన్నారు కానీ ఒక్క బటర్ఫ్లై కూడా లేదు. మేబీ ఈవినింగ్ టైంలో వెళ్ళి ఉంటే కనిపించేవేమో. అంటే ఇది ఎక్కి చూస్తే గనక ఈ పార్క్ మొత్తం కనిపిస్తుంది, మంచి వ్యూ ఇది. చూస్తున్నారు కదా ఈ పార్క్ ఎంత బాగుంది. నేను కూడా బర్డ్స్కి కొంచెం ఫీడ్ ఇచ్చాను. ఒకేసారి 3-4 ప్యారెట్స్ వచ్చాయి, క్యూట్గా అనిపించింది. క్లిప్ ఇప్పుడు యాడ్ చేస్తున్నాం. ఓకే, ఇప్పుడు ఈ ఫోర్ట్ మీద నించొని చూస్తే ఇలా కనిపిస్తుంది హిమాయత్ సాగర్తో పాటు చుట్టూ ఈ పార్క్ డిస్టెన్స్ మొత్తం కనిపిస్తుంది. నాకు వెళ్ళేటప్పుడు అయితే మా అందరికీ ఈ పార్క్ను వదిలేసి వెళ్ళాలనిపించట్లే, ఇంకా బాగా స్పెండ్ చేస్తే బాగుండు అనిపించింది, ఇంకాసేపు ఉంటే బాగుండు అని. తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.